అమెరికా నోట్లని ఇదివరకేంటంటే, వాళ్ళు డాలర్లు ప్రింట్ అయినటువంటి కొత్తల్లో మనందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, ఏం తీసుకున్నా బంగారాన్ని కుదవబెట్టి అంటే $100 తయారు చేస్తున్నట్టే $100కి కావాల్సినటువంటి బంగారాన్ని అక్కడ పెట్టి రిజర్వ్ చేసి తీసుకునేవాళ్ళు. నిదానంగా బంగారం రిజర్వ్‌లు అమ్మేసుకున్నారు. డాలర్ల ముద్రని ఇష్టారాజ్యంగా చేసుకొచ్చారు. ప్రపంచం అంతా డాలర్లను రుద్దేశారు. ఇప్పుడు ఆ డాలర్ల నుంచి ప్రపంచం యూరోపియన్ కానీ, యూరోప్ ముద్రించుకున్న దగ్గర నుంచి వాళ్ళను కూడా ర్యాపో మెయింటైన్ చేసేసి వాళ్ళ యూరోల్ని తగ్గించి డాలరే వాడేలాగా చేసుకొచ్చారు. నాటో దేశాల మీద డాలరే రుద్దారు. అరబ్ దేశాల మీద డాలరే రుద్దారు. ప్రపంచం అంతా డాలర్‌తో నడుస్తుంటే ఆధిపత్యంతో విర్రవీగిపోతూ చివరికి ప్రపంచ ఆధిపత్యం తమదేనన్నటువంటి వ్యవస్థలోకొస్తే ఇప్పుడు ప్రపంచం అంతా తిరగబడుతున్నటువంటి దశలో ఇంకో పక్కన వాళ్ళకే $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో $39 ట్రిలియన్ అప్పులతో ఉన్నటువంటి దేశం కాస్త దాన్ని సరిచేసుకోవడానికి ఒక పక్కన టారిఫ్‌ల పేరుతో వ్యవస్థ నడుపుతూ, రెండో పక్కన డాలర్ల ముద్రను ఇష్టారాజ్యంగా చేసుకొస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో 58% డాలర్లు వాడేటటువంటి స్టేజ్ నుంచి 40% పడిపోతే, ఇప్పుడు డాలర్లు ఇష్టారాజ్యంగా ప్రింట్ చేసుకొస్తుంది. తాజాగా $55.3 బిలియన్ డా నోట్లని 3 వారాల్లో ముద్రిస్తారట. చలామణిలోకి తీసుకొస్తారంట. అంటే డాలర్లు ముద్రించేసి పనిచేస్తాయన్నమాట అందరికి.